సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ డిస్మిస్. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న నిర్వహించాలని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. అయితే ఇంకా కొంత సమయం కావాలని చెప్పి అధికారులు విన్నవించినప్పటికీ హైకోర్టు వినలేదు. ఇప్పటికే 2 సంవత్సరాల పైచిలకు ఆలస్యం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో వినే ప్రసక్తే లేదని చెప్పి హైకోర్టు ప్రభుత్వం లేదంటే అధికారులు వేసినటువంటి పిటిషన్ తోసిపుస్తూ ఈ నెల 27న ఎన్నికలు జరగాల్సిందని చెప్తా ఉన్నారు. అయితే గమ్మత్ విషయం ఏంటంటే ఎన్నికలు అనగానే మళ్ళా మారిపోతా ఉన్నాడు కేసీఆర్. సింగరేణి ఎన్నికల్లో ఈసారి టీఆర్ఎస్ సంఘం పోటీ చేయొద్దట. కథమైపోయింది. కనీసం ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడతా ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి చూడు ఏడుకొచ్చిందో. తెలంగాణ ప్రజలారా, కేసీఆర్ కుటుంబ పరిస్థితి గీడికి దిగజారిపోయింది. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయరట వాళ్ళతోటి కాదట.